ఈ లైలా మూవీ రిలీజ్ ముందు రీసెంట్ గా ట్రెండింగ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ బాయ్కాట్ లైలా అండ్ ఇంకొక హ్యాష్ ట్యాగ్ వి సపోర్ట్ లైలా అనేది. నేను సినిమా ఇండస్ట్రీలో ఒక యాక్టర్ మీకు స్టేజ్ మీద ఒక మైక్ దొరికితే ఆ సినిమాలో ఏం ప్లస్ అది ఎంత కష్టపడుతుందో ఒక మంచి మెసేజ్ చెప్పేదాని గురించి మాట్లాడచ్చు. అంతేగాని సినిమా స్టేజ్ మీద వచ్చేసి పాలిటిక్ మాట్లాడేది చాలా చాలా చీప్ అనమాట. ఈ షో అంతా అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పానంటే నేను ఎవరిని పర్సనల్ గా అటాక్ చేయలేదు, నేను ఎవరి పేరు చెప్పలేదు అంటున్నారు. అప్పుడు ఇండైరెక్ట్ గా కూడా ఎందుకండి మాట్లాడేది? బికాస్ మీరు చెప్పేది ఎవరైనా ఒక జనరల్ ఆడియన్స్ చూస్తే కూడా 11 మంది గొర్రెలు 150 అంటే ఖచ్చితంగా ఎవరిని టార్గెట్ చేస్తామో తెలిసిపోతుంది. నీకు అంత దమ్ము ఉంటే వైఎస్ఆర్సీపీని డైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీని అంటున్నాను చెప్పండి. బికాస్ మీరు వేరే పార్టీలు ఉన్నారు కదా, మీకే సపోర్ట్ అంతా ఉంది కదా. నేను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్తున్నాను, మీ ఏరియాలో ఒక మర్డర్ జరిగితే ఆ ఏరియా మొత్తం బైకాట్ చేస్తారా? ఇంక మీద ఆ ఏరియాకే వెళ్ళరా? సో ఎవరో ఒకరు నోటి దులుతో తప్పు చేసిన దానికి మొత్తం అందరినీ శిక్షించడం తప్పు. అండ్ ఈ సిచ్యువేషన్ లో అక్కడ రిస్ట్రిక్షన్ తన తప్పు లేకుండా కూడా నేను క్షమాపణ చెప్తున్నానండి, మా సినిమా మంచిగా ఆడా అనేసి వాళ్ళ సిచ్యువేషన్ కూడా చాలా మంచిగా హ్యాండిల్ చేశారు. తప్పు లేకుండా కూడా సారీ చెప్పారు. సరే దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మూవీ బాగుందా లేదా కమెంట్ చేశాను.